10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో 10వ తరగతి పరీక్షలపై కలెక్టర్ ప్రమేల సత్పతి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి తరగతిలో విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో గత విద్యా సంవత్సరాల్లో 10వ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన 151 మందిని గుర్తించినట్లు వెల్లడించారు. వారు చాలా రోజులుగా చదువులకు దూరంగా ఉన్నారని కలెక్టర్ ప్రమేల సత్పతి వివరించారు. రైల్వే ట్రాక్ లో పెట్టుకోవడం అంటే, ఆ ట్రైన్ మూవ్ చేసుకోవడం అంటే మీకు డబుల్ ద ఎనర్జీ, డబుల్ ద ఎఫర్ట్ ఖర్చు. సో ఆ స్టూడెంట్స్ కూడా ఎవరంటే వాళ్ళ కోసం హెచ్ఎంలు ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన స్టూడెంట్స్ 150లో 120 మంది ట్రేస్ అవుట్ అయితే వాళ్ళ కోసం హెచ్ఎం ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామినేషన్ ఫీజు కట్టి ఉన్నప్పుడు ఓన్లీ ఆ బాధ్యత ఒక 50 స్టూడెంట్స్ ని మాత్రం అనిపించింది. అట్లీస్ట్ మా కోసం ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టారు, కనీసం మేము ఏమైనా వచ్చి ఈ సమావేశాన్ని అటెండ్ చేసుకుంటాం, ఏమంటారు చూద్దాం అనేది 70 మంది దీంట్లో కూడా రాలేకపోయారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి అంటే హెచ్ఎంస్ కి కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కన్స్ట్రెంట్స్ వాళ్ళ దగ్గర ఉండదు. స్టూడెంట్ అబ్సెంటీజం అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో, ప్రభుత్వం బడిలో, ప్రభుత్వం పాఠశాలలో డే ఇన్ డే అవుట్ మీరు ఫైట్ చేస్తారు. విద్యా బోధన అంటే తర్వాత విషయం. ఫస్ట్ వాళ్ళు తిని వస్తున్నారా లేదా అనేది అక్కడి నుంచి మీరు మొదలు చేస్తారు. సో దేర్ స్ట్రగుల్, యువర్ స్ట్రగుల్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇది మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాము. మీరు ఇప్పటికీ చాలా గొప్ప పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఒక తల్లిగా ఒక్క బాబుని పెంచుకోవాలంటే నాకు ఎన్నో ఇబ్బంది అనిపిస్తుంది. మీ జీవితం అంతా ఈరోజు ఒక హెచ్ఎం గారు అన్నారు 41 years సర్వీస్. 41 years సర్వీస్ అంటే మీరు ఎన్నో వేల మందిని మీరు పెంచుకున్నట్టే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో స్టూడెంట్స్ పోతే అది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, అఫ్ కోర్స్ ఫర్ గుడ్ కల్చర్. బట్ గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చిన పిల్లలు అయితే వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటిలో దొరకలేని అఫెక్షన్ కానీ, గైడెన్స్ కానీ, కేర్ కానీ, కౌన్సిలింగ్ కానీ అది టీచర్స్ ఆ గ్యాప్ ని పూర్తి చేయాల్సిన వస్తుంది. అందుకే మీరు విద్యతో పాటు అలాంటి పిల్లల్ని కూడా సగం పెంచుకున్నట్టే. సో అంత మీరు చేసేటప్పుడు అట్లీస్ట్ మనకి ఉన్న అభిప్రాయం ఏదైనా ఉంటే మేము మీతో షేర్ చేసుకోవాలనేది అనిపించింది. సో ఎప్పుడెప్పుడు ఏమైతుంది అంటే ఇయర్ అంతా కష్టపడతాము, కానీ టార్గెట్ పూర్తి అయ్యే టైంలో, కరెక్ట్ గా ఎగ్జామినేషన్ టైంలో ఆ ఫోకస్ కొంచెం డైవర్టెడ్ ఉంటే, డిసిపేటెడ్ ఉంటే మనకి రావాల్సిన అవుట్పుట్ అయితే రాదు. సో ఈరోజు హెచ్ఎంస్ అందరికీ రిక్వెస్ట్, మీరు తప్పకుండా 10 on 10 GPA పొటెన్షియల్ క్యాండిడేట్స్ కి మీ దృష్టిలో పెట్టుకోండి, ప్రోత్సహించండి. ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ కూడా చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు 4th నుంచి 8th పొజిషన్ కి కిందకి పడిపోయిన నో ప్రాబ్లం, బట్ డ్రాప్ అవుట్స్ తగ్గించి మాకు చూపించండి.